చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ప్రియులారా, నిర్గమాకాండం మొదటి 18 అధ్యాయాలు మనం ముగించుకుని ఉన్నాము. ఈ 18 అధ్యాయాల ప్రయాణంలో మనం ఎన్నో చారిత్రాత్మక సందేశాలు విని ఉన్నాము. దాని ద్వారా ఆత్మీయ పాఠాలు కూడా నేర్చుకుని ఉన్నాము. వారికి జరిగిన సంఘటనలలో మనం ఏ రకంగా ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలో ఇంతవరకు విని ఉన్నాము. అదే రీతిగా ఈనాడు 19వ అధ్యాయం మొదటి 8 వచనాలు ధ్యానించుకోబోతూ ఉండగా దేవుడు మనందరితో మాట్లాడాలని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు దేవా. మరి నాటి వాక్య భాగంలో ప్రభా మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. మీ పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించండి అయ్యా. మీ జ్ఞానయుక్తమైన మాటలు ఆయన నోట ఉంచండి ప్రభా. ఈ మాటలు అనేక మందికి నాయనా వారి జీవితాలు నీ వాక్యపు వెలుగులో సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఏ బిడ్డైనా ఎక్కడైనా పడిపోతున్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయనా నీ యొక్క వాక్యపు పునాదుల్లో వారి ఆత్మీయ జీవితాలు కట్టబడడానికి సహాయం చేయండి అయ్యా. ఈ సందేశాలు ప్రభా ఎవరెవరు ఎక్కడనైనా ఆగిపోయి ఉన్నారో, ఎక్కడ సన్నగిల్లి పడిపోయి ఉన్నారో వారికి మరలా బలాన్ని చేకూర్చి ఆత్మీయ ప్రయాణం మరింతగా చేయడానికి కృప చూపించమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అధ్యాయం నిర్గమకాండం 19వ అధ్యాయం. గత వాక్య భాగాల్లో 18 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈనాడు 19వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు ధ్యానం చేసుకుని ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 8 వచనాల్లో ఏముంటాయి అనేది మనం చూద్దాం. గత అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపింపబడడం, వారు ప్రయాణమై ముందుకు కొనసాగడం, ఐగుప్తును విడిచి బయటకు రావడం మనం చూసాం. వారు సీను అను అరణ్యానికి రావటం, సీను అను అరణ్యం తర్వాత రెఫీదీంకు రావటం. సో రెఫీదీంలో మోషే యొక్క మామ ఇత్రో, మోషే యొక్క భార్య సిప్పోరా, తనకి 2 కుమారులు వీరందరూ వచ్చి మోషేని కలవటం, వారు కలిసి దేవుని స్తుతించడం మనం చూసాం. అలాగే ఈ యొక్క ప్రయాణంలో మరి ఇశ్రాయేలీలు దేవుని మీద మోషే మీద సనుక్కోవడం, ఆహారం కొరకు దేవుడు పూరీలను కురిపించడం, వారి దప్పిగేసినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇవ్వటం, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం చూసాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకి అడుగుపెట్టి 3 నెలల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 3వ నెలలో ఉండే టైంకి ఎక్కడికి వచ్చారంటే సీనాయి అరణ్యంకి వచ్చారు. సీనాయి అరణ్యంకు, ఈ సీనాయి అరణ్యంలో సీనాయి పర్వతం ఉంది. ఈ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడి ఈ విషయాలను ఇశ్రాయేలీలతో చెప్పు అంటాడు. ఈ యొక్క 8 వచనాలకి నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్న టైటిల్ ఏంటంటే సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో ఏమి మాట్లాడాడు. సో ఏం మాట్లాడాడో తెలుసుకుని, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని మన జీవితంలో కూడా మనము అలాంటి మాటని పాటించడానికి ఇష్టపడదాం. ప్రియులారా, నిర్గమకాండం 19వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. అంటే 3వ నెల, 2 నెలలే పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా మనం ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ 2 నెలల ప్రయాణంలోనే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ అయిపోయినాయి. దేవుని మీద సనుక్కోవడం, పూరేళ్ళు కురవడం, బండ నుంచి నీళ్ళు రావడం, ఈ విషయాలన్నీ కూడా జరిగినాయి. ఈ సీను అరణ్యం దగ్గర రెఫీదీములో యుద్ధం చేయడం కూడా అయిపోయింది. రెఫీదీములో యుద్ధం చేయడం, మోషే చేతులు పైకెత్తినప్పుడు మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు గెలవడం,
చేతులు కిందకు దించినప్పుడు మరి ఓడిపోవడం, ఈ విషయాలన్నీ కూడా జరిగినాయి. ఈ 3వ నెల ఆరంభంలోనే వీరు సీనాయి అరణ్యానికి వచ్చారు. 2వ వచనం అండి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా. ఇక్కడ యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా అన్న ఈ మాటలో యాకోబు కుటుంబీకులు అన్న చూస్తున్నాం. యాకోబు కుటుంబీకులు అంటే ఎవరు? యాకోబు కుటుంబీకులు అంటే ఇశ్రాయేలీలే అనే సత్యాన్ని మనం గ్రహించాలి, క్లారిటీగా ఉండాలి. యాకోబు, నువ్వు ఇక యాకోబు అనిపించుకో, ఇక నువ్వు మోసగాడు అనిపించుకో, నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడతావు. సో యాకోబు కుటుంబీకులే ఈ ఇశ్రాయేలీలు. ఇక యాకోబు కుటుంబీకులతో, ఈ ఇశ్రాయేలీతో ఈ మాట చెప్పు అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా. 4వ వచనం అండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా. చూడండి, ఏంటి మోషేతో సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడిన మాటలు అని చూస్తే ఏం మాటలు మాట్లాడాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన గైకొని నడిచిన ఎడల సమస్త జనములలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట శ్రద్ధగా విని, ఇది చాలా ఆవశ్యకమైంది, చాలా అంటే చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాటని శ్రద్ధగా విని దేవుని నిబంధనను గైకొని నడిచిన వారు దేవునికి స్వకీయ సంపాద్యమగుతారు, దేవుని సొత్తు అవుతారు అని ఈ మాట మనకు సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, ప్రభు అది కావాలి ఇది కావాలని ప్రార్థిస్తారు, పొందుకుంటూ ఉంటారు. ఈ లోకపరమైన అనేక విషయాల గురించి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. బిడ్డల చదువు కొరకు, బిడ్డల ఆరోగ్యం కొరకు, బిడ్డల వివాహాల కొరకు, వారికి సంతానం కలుగు నిమిత్తం, ఆర్థికపరమైన సమస్యల కొరకు, వ్యాపారాల కొరకు, డబ్బు సంపాదన కొరకు, అప్పుల కొరకు, ఈ రీతిగా అనేక విషయాల కొరకు ఎంతగానో ప్రభువుని ప్రార్థిస్తారు. ప్రియులరా, పొందుకుంటారు. ఖచ్చితంగా వారి జీవితాల్లో వారి అక్కర తీరుతుంది. అయితే ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి కూడా ఏమి నేర్చుకోవాలి, దేని కొరకు తపన కలిగి ఉండాలంటే, దేవుని మాట శ్రద్ధగా విని దేవుని మాట ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, దేవుని నిబంధనను గైకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించి సరిచేసుకుంటే దేవునికి స్వకీయ సంపాద్యముగా మనం ఉండే అవకాశం దక్కుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో పెక్యులర్ ట్రెజర్ అబౌవ్ ఆల్ పీపుల్ అని రాయబడింది. ఇక్కడ సమస్త జనములలో మీరు స్వకీయ సంపాద్యమవుతారు అని చదివాం. అందరిలో మీరు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. పెక్యులర్ ట్రెజర్ అబౌవ్ ఆల్ పీపుల్, అందరికంటే మీరు ప్రత్యేకమైన స్వకీయ సంపాద్యంగా నాకు ఉంటారు మీరు నా మాట వింటే అంటున్నాడు దేవుడు. మీరు నా మాట వింటే, నా మాట విని మీరు నడుచుకుంటే మీరు అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన సంపదగా నాకుంటారు అని అంటున్నాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన సంపదగా, అందరికంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరు నాకుంటారని దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పు మోషే అని మోషేతో మాట్లాడిన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులరా, మనం దేవుని మాట వినేవారంగా ఉంటే, యోసేపు దేవుని మాట విన్నాడు కదండి. యోసేపును దేవుడు ఏమన్నాడు? ఫలించెడి కొమ్మ అన్నాడు. దేవుని కొరకు మనం ఫలించే వారంగా ఉండాలి. ఫలించే వారంగా మనం ఉంటే మనం మరింత ఫలించడానికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. మనం ఫలించాలి. ఎలాంటి ఫలింపు మన జీవితంలో చూడాలంటే ఆత్మఫలాల గురించి గలతీ 5లో ఉంటుంది. గలతీ 5లో మనం చూసినట్లయితే ఫలాలు ఏంటో మనకు అర్థమవుతుంది. ఏంటా ఫలాలు? ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, సమాధానం, సాత్వికం, విశ్వాసం. ఇలాంటి ఆత్మఫలాల గురించి గలతీ 5లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఫలాలు, దేవుడు ఏమి ఫలించాలని కోరుకుంటున్నాడో
మన జీవితంలో ఎలాంటి విధేయత, ఎలాంటి భక్తి కోరుకుంటామన్నాడు. చాలామంది భక్తి అంటే చక్కగా కానుక ఇవ్వడం, దశమ భాగాలు విస్తారంగా చక్కగా లెక్కగట్టి దశమ భాగాలు ఇచ్చి వారు చాలా భక్తి, చాలా నిష్ఠగా ఉంటున్నామండి అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొద్దిపాటి దాన ధర్మాలు చేసి చాలా భక్తిపరులంగా ఉంటున్నాం అనుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. చాలామంది దాన ధర్మాలు చేసేవారు ఉన్నారు. కొద్దిగా దాన ధర్మాలు చేసి మేము భక్తిగా దేవుని బిడ్డలంగా మేము జీవిస్తున్నామని వారు చాలామంది అవుతూ ఉంటారు. మరికొంతమంది ఏదో దేవుని పని కొంచెం చేసి వారు దేవుని పని చేస్తున్నాం, మన దేవుని కోసం నిలబడుతున్నాం, మేము భక్తి జీవితం చేస్తున్నాం, చాలా దేవునికి ఇష్టం అని వారు భ్రమపడుతూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏంటి అంటే దేవుని మాట వింటమే అని మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుని మాట వింటమే ఆయన మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అలా మాట విని ఆ మాట ప్రకారం జీవితాన్ని కట్టుకునేవారంటే ఆయనకి చాలా ఇష్టం. వారిని ఏమంటున్నాడు? అందరికంటే అబోవ్ ఆల్ పీపుల్, అందరికంటే మీరు నాకు పెక్యులర్ ట్రెజర్గా ఉంటారు, స్వకీయ సంపాద్యంగా ఉంటారు, నా సొత్తుగా ఉంటారు, నా సంపదగా మీరుంటారు అంటున్నాడు. సో ఫలించాలి. నీ లైఫ్ స్టైల్ దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా? నీ జీవిత విధానం దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా? దేవుని బిడ్డగా నీవు ఈ లోకంలో జీవిస్తున్నావా లేదా? సో నిన్ను ఒక వ్యక్తి చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాడా లేదా అనేది చాలా అవసరం. ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే చాలా అద్భుతంగా వారి స్వరంతో ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. ప్రియులారా, అంతకంటే నోటితో నీవు దేవుణ్ణి మహిమపరిచే ఆ మహిమ కంటే కూడా నీ జీవిత విధానంతో, నీ జీవితంతో నీవు దేవుణ్ణి మహిమపరచవచ్చు. దేవునికి అనుకూలస్తుడుగా దేవుని పోలి ఈ లోకంలో నడుస్తున్నట్లయితే, ఆ ఆత్మ ఫలాలు నువ్వు ఫలించేటి వాడుగా ఉన్నట్లయితే, ఆ ప్రేమ నీలో కనిపిస్తూ ఉంటే, ఆ సంతోషం నీలో కనిపిస్తూ ఉంటే, అందరితో సమాధానం అనేది, ఆ పీస్ అనేది కనిపిస్తూ ఉంటే, సమాధానం అనేది నీలో కనిపిస్తూ ఉంటే, ఏమండి సాత్వికం అనేది నీలో కనిపిస్తూ ఉంటే, ఆ విశ్వాసం అనేది నీలో కనిపిస్తూ ఉంటే, ఆశా నిగ్రహం అనేది నీలో కనిపిస్తూ ఉంటే, దీర్ఘశాంతం అనేది నీలో కనిపిస్తూ ఉంటే, దేవుడు నిన్ను బట్టి మహిమ పొందడా? అప్పుడు కదా నిజమైన మహిమ దేవునికి కలిగేది. అది కదా నీ జీవితాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచడం అంటే. ఏదో 4 పాటలు పాట పాడేసి దేవుని మహిమపరచడం, మహిమపరిచాను దేవుణ్ణి అనుకోవడం కాదు. కానీ నీ జీవిత విధానం ద్వారా, నీవు ఫలించడం ద్వారా, నీవు ఫలించేది ఆ కొమ్మగా ఉండి ఆత్మఫలాలు, ప్రేమ నీ జీవితంలో కలిగి ఉండడం ద్వారా, సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఈ యొక్క ఫలాలన్నీ ఫలించడం ద్వారా, దేవుని మాట వినటం ద్వారా నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంత దేవునికి మహిమ కలుగుతుందో ఆలోచన చేయండి. నీ జీవితాన్ని చూస్తున్నవారు, నిన్ను చూస్తున్నవారు ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తారో ఆలోచన చేయండి. ఆమె పర్వాలేదండి, దేవునికి ఇష్టాలుగా ఉంటుంది. దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది కదా దేవుని మహిమపరచడం అంటే. సో కాబట్టి ప్రియులారా, ఆశా నిగ్రహం మనకు ఉండాలి, దీర్ఘశాంతం మనకు ఉండాలి, ఫలించడి వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇత్యాది విషయాల్ని మనం అర్థం చేసుకుని మన భక్తి జీవితంలో మనం జాగ్రత్త కలిగి దేవునికి అనుకూల స్థలంగా మారితే దేవునికంట స్వకీయ సంపాద్యం అవుతామంట. ఒక అద్భుతమైన శ్రేష్టమైన ఆశీర్వాదంతో దేవుడు తృప్తిపరుస్తారండి. మరలా మిమ్మల్ని నేను లోకం తట్టు, లోకాకర్షణ తట్టు లాగాలని ఆశించడం లేదు, కానీ లోకంలో ఉన్న ఆశలు మీలో పెంచాలని ఆశించడం లేదు. కానీ నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోసేపు దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడంతే. యోసేపు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలనుకున్నాడంతే. నేను నా దేవునికి, నా యజమానికి వ్యతిరేకంగా ఈ పాపం నేను ఎలా చేయగలను అని అడిగాడు. తన మనసులో గట్టిగా నమ్మాడు కాబట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆశీర్వాదాలు యోసేపుని వెంటాడని. యోసేపు ఎక్కడ ఆశీర్వాదాలను వెంటాడలా, యోసేపు ఎక్కడ దీవెనల కోసం పరితపించలా, యోసేపునే ఆశీర్వాదాలు వెంటాడిని. యోసేపును ఎత్తుక్కుంటూ ఆశీర్వాదాలు ఎందుకు వెళ్ళినాయి అంటే, యోసేపు దేవుని మాటను చేపట్టి నడుచుకున్నాడు కాబట్టి. యోసేపు తన జీవితంలో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను, నా యజమానికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలనని నమ్మాడు కాబట్టి యోసేపుని ఎత్తుకుంటూ ఆశీర్వాదాలు వెళ్ళినాయి. కానీ ఆశీర్వాదాలను ఎత్తుకుంటూ యోసేపు వెళ్ళా.
ఈ లోకపరంగా ఈ లోకానుసారమైన ఆలోచనలతో యోసేపు అక్కడ నడవలేదండి. కాబట్టి ప్రియులరా, దేవుని మాట శ్రద్ధగా వింటమే మనం మొట్టమొదట చేయాల్సిన పనిగా, ఆ రీతిగా మనం జీవించడం ద్వారా దేవునికి స్వకీయ సంపాద్యముగా మనం ఉంటాము, ఆయనని మహింపరుస్తాం మన జీవితాలతో అనే సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. స్వకీయ సంపాద్యము అంటే అది ఎంత ఉన్నతమైన మాటో మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఒక వృత్తాంతం ఉంటుంది దేవుని యొక్క వాక్య భాగంలో. అంజురపు చెట్టుని ఆయన చూస్తాడు యేసు ప్రభు. అంజురపు చెట్టు ఫలాలు లేకుండా ఉంటుంది. అంజురపు చెట్టు ఫలాలు లేకుండా ఉంటే ఆ అంజురపు చెట్టు మీద దేవునికి కోపం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం, శపించినట్టుగా చూస్తూ ఉంటాం. మళ్ళీ ఆ తర్వాత వచనంలో రాయబడి ఉంటుంది, అది అంజురపు పండ్ల కాలం కాదు అని ఉంటుంది. అదేంటండి, అంజూరపు పండ్ల కాలం కాని కాలంలో అంజూరపు చెట్టుకి పండ్లు యేసుక్రీస్తు ఆశించాడా? ఎలా? అది ఎందుకు ఆశించాడు? అంజూరపు పండ్ల కాలం కాకపోతే అంజూరపు చెట్టుకి ఎలా పండ్లు కాస్తాయి? అంజూరపు పండ్ల కాలం కాని ఆ కాలంలో అంజూరపు చెట్టు నుంచి ఫలాలు ఎందుకు ఆశించాడు యేసు ప్రభు? దేనికి అది సూచనగా బైబిల్లో రాయబడి ఉందని బైబిల్ పండితులు చెప్తారంటే ప్రియులారా, ప్రస్తుతము మనం కాని కాలంలోనే ఉన్నాం. ఈ కాని కాలంలో ఈ ఫలాలు ఫలించడం, ఒక వ్యక్తి ప్రేమగా ఉంటాం, ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాం, ఒక వ్యక్తి కోపాన్నంతా అణుచుకుని దీర్ఘశాంతంతో ఉంటాం, ఒక వ్యక్తి దయాళుత్వంతో ఉంటాం, ఒక వ్యక్తి మంచితనంతో ఉంటాం, ఒక వ్యక్తి ఆశా నిగ్రహంతో ఉంటాం, ఒక వ్యక్తి సాత్వికంతో ఉంటాం, విశ్వాసంతో ఉంటాం. ప్రస్తుత కాలంలో చాలా కష్టం. ప్రస్తుత కాలం కాని కాలంగా ఉంది. ఈ ప్రస్తుత కాలంలో దీర్ఘశాంతంగా ఉంటాం, ఈ ప్రస్తుత కాలంలో దయాళుత్వంతో ఉంటాం, ఈ ప్రస్తుత కాలంలో మంచితనంతో ఉంటాం. చాలా కష్టం. అయినా ఇది కాని కాలమైనా కూడా, ఇది కష్టకాలమైనా కూడా ఫలించడి వారంగానే ఉండాలి అని ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియులరా, ప్రస్తుత కాలం ఎలాగున్నా కూడా, నీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా నీవు ఫలించడి కొమ్మగానే ఉండాలి, నీలో ఫలాలు ఉండాలి. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా, నీ అత్త ఎలాగ ఉన్నా కూడా, నీ కోడలు ఎలాగున్నా కూడా, నీ భర్త ఎలాగున్నా కూడా, నీ భార్య ఎలాగున్నా కూడా, నీ పిల్లలు ఎలాగున్నా కూడా నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలి, ఫలించడి వాడుగానే ఉండాలి. నీలో ఆ ఫలాలు కనిపించాలి, నీలో ఆ ఫలాలు కనిపించాలి. ఏ ఫలాలు? ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, సాత్వికం, విశ్వాసం. దేవుని మాట వింటమంటే దేవుని మాట ప్రకారం మనం జీవించడమేనండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నష్టపరిచారని, ఎవరో ఏదో మోసం చేశారని వారికి టిట్ ఫర్ టాట్ లాగా వారి మీద పగ తీర్చుకుంటాను, వారి మాటకు మాట అంటాను అనే ఈ తత్వాన్ని దేవుడు ఒప్పుకోట్లా. ఆయన ధర్మశాస్త్ర సారమంతా ప్రేమే కదా అని దేవుని యొక్క వాక్య భాగం మనకి బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉంటూ ఆయన్ని మహింపరిచేవారంగా ఉండాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యంలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. అప్పుడు నీవు ఆయన శిష్యుడిగా ఉంటావు, ఆయనకి స్వకీయ సంపాద్యంగా ఉంటావు. అప్పుడు ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వు ఆశీర్వాదాలను వెంబడించాల్సిన అవసరం లేదు, నువ్వు వాటి వెనకాల పరుగులు తీయాల్సిన అవసరం లేదు, అవే నీ వెనకాల పరుగులు తీసుకుంటూ వస్తాయి. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలి. అది ఇశ్రాయేలీయులతో చెప్పమని దేవుడు మోషేతో మాట్లాడిన మాట. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన గైకొన్న యెడల సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉందురు. 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదేమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. ఇది ఈ 8 వచనాలు. సో కాబట్టి ప్రియులారా, దేవుని మాట శ్రద్ధగా విందాం. ఏదో చేస్తూ భక్తిని భ్రమపడొద్దండి. దశమ భాగాలు చేసి భక్తి ఇంతేనని భ్రమపడొద్దు, దాన ధర్మాలు చేసేసి భక్తి ఇంతేనని భ్రమపడొద్దు, లేకపోతే ఏదో చర్చిలో పనులు చేసేసి భక్తి ఇంతేనని భ్రమపడొద్దు, పాటలు చక్కగా పాడేసి భక్తి ఇంతేనని భ్రమపడవద్దు. దేవుని మాట శ్రద్ధగా వింటాం. మీలో ఎన్ని ఫలాలు మీరు ఫలిస్తున్నారో, ఎన్ని ఫలాలు మీలో ఉన్నాయో, మీ జీవితంలో ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని
ప్రభువును మహింపరిచే రీతిగా జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, అర్థిస్తూ ఉన్నాను. సో కాబట్టి అలాంటి భక్తిని మనం సాధన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో నేటి ప్రార్థన అంశం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సేవకునితో, సంఘంతో స్థిరమైన బాండింగ్ కలిగి ఉండాలి. ఒక స్ట్రాంగ్ బాండింగ్, ఒక బంధం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సో దాని కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. చాలామంది విశ్వాసులు మరి చాలా బిజీ షెడ్యూల్తో ఉండడాన్ని బట్టి వారు ఆయా ఆరాధనలకు, ఆయా కార్యక్రమాలకి వారు పాలుపంపులు పొందటమే చాలా కష్టంగా ఆ సమయానికి వారు అటెండ్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రార్థన ఉందంటే వస్తారు, ప్రార్థనలో ఆ గంట సేపు పాల్గొంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సరి అయిన ఆత్మీయ పరిపక్వత కొరకు, సరి అయిన ఆత్మీయ జీవిత విధానం కొరకు, భక్తి జీవితాన్ని సాధన చేయడం కొరకు ఖచ్చితంగా సేవకునితో, సంఘంతో బాండింగ్ అనేది చాలా అవసరమై ఉంది. ప్రతి అవసరతలోనూ సంఘం యొక్క, చర్చ్ యొక్క ప్రతి పనిలోనూ పాలుపంపులు పొందడానికి ఆశ, తపన ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రతి నీడ్ని ఫుల్ఫిల్ చేయాలని, ప్రతి అవసరతలో నేనేం చేయాలి అనే ఒక క్వశ్చన్ వారి మనసులో మెదిలి వారు సంఘం కొరకు నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఏ ఊరిలో ఉంటున్నప్పటికీ కూడా, మీరు ఏ చర్చ్కి వెళుతున్నప్పటికీ కూడా మీ చర్చ్ గురించి ముందు మీ సేవకుని గురించి ఆలోచించండి. ఎక్కడో ఉన్న సేవకుల గురించి, టీవీ వర్తమానికుల గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మొదట మనం వెళుతున్న మందిరం గురించి చాలా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సంఘాన్ని మనం ఎంచుకునే విషయంలోనే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమాజంలో చాలా రకరకాల సంఘాలని, సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే గొర్రె చర్మంలో ఉన్న తోడేళ్లు కూడా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా, సేవకుల ముసుగులో ఉన్న చాలామంది లోకానుసారమైన వ్యక్తులు ఈ లోకంలో ఉంటారు. తెలియక మరి విశ్వాసులు కూడా వారిని నమ్మేవారుగా ఉంటూ ఉన్నారు. ఏదేమైనా కూడా దేవుని వాక్యం వలన కలిగిన జ్ఞానం ఏ విశ్వాసులో ఉంటుందో వారు సరి అయిన సేవకుని గుర్తించగలుగుతారు. గుర్తించి ఆయా భారం కలిగిన సేవకుల దగ్గర దైవిక ఆహారాన్ని పొందుతూ వారు ఎదుగుతూ ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లోకానుసారమైన విషయాల్ని పురుగొల్పుతూ, ఈ లోకం మీదే ఆశను పెంచి, ఈ లోక ఆశీర్వాదాల గురించే ఆలోచన చేస్తూ, వాటినే ఎక్కువగా తపనతో బోధించే బోధకుల బోధ దైవికమైనది కాకపోవచ్చేమోనని జాగ్రత్త కలిగి, సో ఆత్మీయ పరిపక్వత కొరకు ఎక్కువగా ఆశపడాల్సిన అవసరం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు కదా. మనకి నిత్య జీవం పొందుకోవాలంటే దేవునికి మనం అనుకూలస్తులుగా ఉండాలి. కాబట్టి అలాంటి సేవకుల్ని నిర్ణయించుకుని, అలాంటి సంఘాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సంఘాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క లోకంలో ఖచ్చితంగా సంఘంతో బాండింగ్ ఉండాలి, సేవకునితో బాండింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఆ యొక్క సంఘం అవసరతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి బాండింగ్ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ నేటి ప్రత్యేక ప్రార్థనాంశంగా దీన్ని పెట్టుకున్నది మరి ఇలాంటి భారంతోనే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ఏకీభవించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడు నా ప్రభువా. ఇదిగో నాయన, ఒక చెట్టు యొక్క నా ప్రభువా తీరుతెన్నులు దాని ఫలాలను బట్టి తెలుస్తుంది అని మీ వాక్యం చెబుతూ ఉంది. ఇదిగో నాయన, ఒక సేవకుని యొక్క, ఒక సంఘము యొక్క మంచి చెడులు యొక్క సేవకుని ఫలాలను బట్టి, ఆ సేవకుని తీరుతెన్నులను బట్టి అది తేటతెల్లమవుతూ ఉంటుంది నా ప్రభు. అలాంటి మంచి సేవకుల్ని, మంచి సంఘాన్ని ఎన్నుకునే జ్ఞానంతో ప్రతి విశ్వాసిని మీరు నింపండి. అలాగే నాయన, ఏ సంఘానికి వెళ్తున్న విశ్వాసి ఆ సంఘం కొరకు, ఆ సంఘ క్షేమం కొరకు, ఆ పనుల కొరకు ఆలోచిస్తూ, ఇదిగో నాయన, ఆ యొక్క సంఘంతోనూ ఆ సేవకునితోనూ ఒక స్థిరమైన బాండింగ్ కలిగి జీవించడానికి మీ కృపను చూపించండి. ఆలోచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. ఇదిగో పురికొల్పండి నా ప్రభు. ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాలకు వెళుతున్న విశ్వాసులు ఆ సంఘంలో ఉన్న అవసరతల కొరకు నిత్యము కూడా పరితపించిపోయేవారుగా, ఆ సంఘ కార్యక్రమాల్లో, అవసరతుల్లో, పనుల్లో పాలుపంపులు పొందేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన, ఎవరో ఏదో ఒకటి చేస్తారులే అని నిర్లక్ష్యం లేకోకుండా, లేకపోతే సేవకుడు చేసుకుంటాడులే అని నిర్లక్ష్యం లేకోకుండా, ఆయా విశ్వాసులు ఆయా సంఘాలలో
ఇదిగో నాయన యాక్టివ్ మెంబర్స్గా ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో వారు ఎంత బిజీగా ఉంటున్న వ్యక్తులు అయినప్పటికీ కూడా ఇదిగో నాయన వారు చేయగలిగిన పనిని ఖచ్చితంగా ఏదో ఒక పనిని ఇదిగో నాయన వారు చేయగలగటానికి ఇదిగో మిమ్మల్ని మహిమపరచడానికి వారికి మంచి మనస్సు ఇవ్వమని, అలాంటి జీవిత విధానాన్ని, అలాంటి భక్తి జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.